పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. వైసీపీకి అనుకూలంగా ఉన్న నాయకుల్ని కార్యకర్తలను కూటమి ప్రభుత్వం వేధిస్తుందని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పోసాని కృష్ణమురళిపై వరుసగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళితో గురువారం అంబటి రాంబాబు ములాఖాత్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ డైరెక్షన్ లోనే రాజకీయ వేధింపుల పర్వం జరుగుతోందని ఆరోపించారు. న్యాయస్థానాల్లో ఈ అక్రమ కేసులు నిలబడవని చెప్పారు. కొన్ని కేసుల్లో బెయిల్ తీసుకోవడం జరిగింది, కొన్ని కేసుల్లో నోటీస్ ఇచ్చి సరిపెట్టుకోవాల్సిందిగా కోర్టు వారు ఆదేశించడం జరిగింది. కానీ సడన్గా రాత్రి ఒక కేసు తీసుకొచ్చి సిఐడి వారు పీటీ వారెంట్ వేసి తీసుకొచ్చి ఇక్కడ గుంటూరు కోర్టులో హాజరుపరిస్తే దాని మీద సుదీర్ఘమైన వాదన జరిగిన తర్వాత రాత్రి 12 గంటలకు కోర్టు వారు ఒక ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఈ కేసులో ఖచ్చితంగా రాత్రి పోటీ చేసిన కేసులో 111 మళ్ళీ యాడ్ చేశారు. 111 అనేది వర్తించదని అనేక సందర్భాల్లో హైకోర్టు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ 111 దీనిలో యాడ్ చేయడం జరిగింది. దాన్ని కోర్టు వారికి మా న్యాయవాదులు సుదీర్ఘంగా ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత 111 తొలగించి రిమాండ్ ఇచ్చారు. ఇవాళ మళ్ళీ బెయిల్ పిటిషన్ వేసి బెయిల్ కోసం ప్రయత్నం చేసుకున్నాం. బహుశా వేర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ రేపు ఎల్లుండిలో బెయిల్ వస్తుంది. మళ్ళా ఇంకో కేసు ఎక్కడో బాపట్లలో ఉందని మళ్ళీ బాపట్లలో పీటీ వారెంట్ వేసేటటువంటి పరిస్థితి వేశారని వేస్తున్నారని తెలుస్తుంది. నిజంగా 111 అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అర్థం. అంత ఆర్గనైజ్ చేసుకుని క్రైమ్ చేశారు. ఇది తేలిక బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు అని దాని అర్థం. నిజానికి పోసాని కృష్ణమురళి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ ఎక్కడ ఆర్గనైజ్డ్గా క్రైమ్ సందర్భాలు లేకపోయినా ఆ సెక్షన్ వేస్తే బెయిల్ రాదని 111 సెక్షన్ వేస్తూ వచ్చారు. అసలు ఆర్గనైజ్డ్గా చేస్తుంది ఎవరంటే ఆంధ్ర పోలీసు వారు. అంత ఆర్గనైజ్డ్. ఏం ఆర్గనైజ్డ్ అంటే ఈ కేసులో బెయిల్ వస్తే ఆ కేసులో పీటీ వారెంట్, ఆ కేసులో మళ్ళీ బెయిల్ వస్తే ఇంకొక కేసులో మళ్ళీ పీటీ వారెంట్. కర్నూలు టు గుంటూరు, గుంటూరు టు కర్నూలు, కర్నూలు టు విజయవాడ, విజయవాడ టు కర్నూలు, మళ్ళా గుంటూరు. ఈ విధంగా 67 సంవత్సరాల వయసు కలిగినటువంటి పోసాని కృష్ణమురళి గారిని అక్కడికి అక్కడికి తిప్పి వేధించాలి అనేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ పని కట్టుకొని లోకేష్ గారి నాయకత్వంలో ఇదంతా జరుగుతున్నది అనేది మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్నాం. పోసాని కృష్ణమురళి గారు తప్పు చేశారా, రైట్ చేశారా అనేది, ఆయన బూతులు తిట్టింది కరెక్టా కాదా అనేది చాలా సుదీర్ఘమైన వాదనల తర్వాత కోర్టు వారు నిర్ణయించి వారికి శిక్ష వేయటమా కొట్టేయటమా జరుగుతుంది.